హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షెల్లాస్. ఇది పార్ట్ 8 అండి. 1 to 7 పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇక రిషి వచ్చిన ఆనందంలో ఇక కాలేజీలో ఒక మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేస్తారనమాట. ఇక అందులోనూ ఇక కాలేజ్కి మంచి ర్యాంక్స్ అయితే వస్తాయి. ఎందుకంటే అప్పుడు మను వస్తారా కలిసి ఇక పేరెంట్స్ మీటింగ్, ఆ మీటింగ్లో ఇక మను మాట్లాడిన స్పీచ్కి ఇక అందరూ కూడా చాలా ఇన్స్పైర్ అవ్వడం, స్టూడెంట్స్ అంతా బాగా చదవడం, రెగ్యులర్గా ఆ 2 months కాలేజ్కి రావడం వల్ల మంచిగా పిల్లలందరూ కూడా బాగా చదివి ర్యాంక్స్ అయితే వస్తాయి. ఇదంతటినీ కూడా సెలబ్రేషన్ చేసుకోవడం కోసం ఇక రిషి ఒక మంచి పార్టీ లాంటిది అయితే ఏర్పాటు చేస్తారు. ఇక దాంట్లో అయితే బాగా ఇక స్టూడెంట్స్ అంతా రిషి సార్ మళ్ళీ బ్యాక్ వచ్చారని చెప్పేసి అందరూ చాలా అంటే చాలా సంతోషంగా డాన్సులు అలా వేస్తూ ఉంటారు. ఇక రిషి అయితే స్పీచ్ అయితే బిగిన్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక కాలేజ్ ఇంతగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి కారణం 1 వసుధార, 2 మను అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటూ ఇక వీళ్ళిద్దరూ ఆ రోజు ఇలా ఒక ప్రోగ్రామ్ చేశారు. ఇక అది సక్సెస్ అవ్వడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పేసి ఇక రిషి అయితే చెప్తూ ఉంటాడు. వెనకాల జగతి మేడం స్థాపించిన ఆశయాలకి మనం అందరం కూడా గట్టిగా ఆవిడ ఏవైతే అనుకున్నారో అలా ఉండాలి. దేశానికి యువతే వెన్నెముక, మీ ఆలోచనలు బలంగా మంచిగా ఉంటేనే దేశం బాగుంటుందని చెప్పేసి మేడం నమ్మారు. మిషన్ ఎడ్యుకేషన్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఆ ప్రాజెక్ట్ వల్ల ఎంతోమంది యువత ఈరోజు చదువుకి దూరంగా ఉన్న పిల్లలందరూ కూడా బాగా చదువుకొని చాలా ఉన్నత స్థాయికి వెళ్ళారని చెప్పేసి ఇక జగతి మేడం ఫోటో మా అమ్మ అని చెప్పేసి ఇక అందులో ఇక అప్పుడే మహేంద్ర కూడా మంచిగా యాక్టివ్గా, అంటే రిషి వచ్చాడు కదా, ఇక అనారోగ్యం కూడా పోయి బాగుండేసరికి మా డాడ్ అని చెప్పేసి ఇక ఈ హ్యాపీనెస్లో అయితే ఉంటాడు. ఇక వస్తారా కూడా ఇక రిషిని చూసి ఆనందంగా అయితే ఉంటుంది. ఇదంతా గమనిస్తున్న అనుపమ ఇక మను ఇద్దరు కూడా చాలా బాధగా అయితే ఉంటారనమాట. అనుపమ కొంచెం సంతోషంగానే అనిపిస్తుంది, కానీ మనుకి లోపల నాకు డాడీ లేరే అన్న ఒక చిన్న బాధ అయితే ఉంటుంది. ఇక రిషిని హగ్ చేసుకొని మహేంద్ర నా సన్, మై సన్ అనేసి మై డాడ్ అని చెప్పేసి ఈ బాండింగ్ చూసి చాలా అంటే చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడే రిషి చూసి మను ఎక్కడికి వెళ్తున్నావు రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటే నేను ఎందుకు సార్ అనేసి అంటే రండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక మను కూడా నాకు ఎవరు తమ్ముళ్ళు లేరు, నాకు నిజంగా తమ్ముడుగా ఉంటే మాత్రం ఉండుంటే అది ఇప్పుడు మనునే అని చెప్పేసి ఇక మనుని బాగా హైప్ చేసినట్టు బాగా ఎక్కువగా అయితే చెప్తూ కాలేజ్కి చాలా కష్టకాలంలో చాలా హెల్ప్ చేశాడు. తనే కనుక లేకపోతే నా కాలేజ్ ఇలా ఉండేది కాదు, నా కాలేజే నా ఊపిరి, నా ఊపిరికి సమానంగా వస్తారా, ఎంత ముఖ్యమో నా కాలేజ్ కూడా అంత ముఖ్యమే, ఈ రెండింటికి ఎప్పుడు మంచిగా సపోర్ట్ ఇస్తూ నేను వచ్చే వరకు నా కాలేజీని కాపాడాడని చెప్పి ఇక వసుధార గురించి మను గురించి బాగా పొగుడుతూ ఉంటే వాళ్ళని పొగుడుతాడు ఏంటి మమ్మీ, మనం ఏమైపోయామో, అసలు ఆడావుడు వాడిని తమ్ముడు అంటాడు, ఇక్కడ అన్నయ్య నేనుంటే నన్నేం గుర్తించడా, నా గురించి ఏం చెప్పడా, నేనేం కాలేజ్కి ఏం చేయలేదా అనేసి అంటూ ఉంటే ఇక పక్కన పణీంద్ర చూసి నువ్వేం చేసావు అని చెప్పాలి, నువ్వేం చేస్తావో తెలీదా ఎవరికైనా అని చెప్పేసి ఇక అలానే అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా వసుధార కూడా చెప్తుంది, లాస్ట్ టైం ఇలాంటి పార్టీలోనే మనుని చాలా అవమానించేసి శైలేంద్ర పాపం అక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేశాడు, వాళ్ళ డాడీ ఎవరో తెలియదు అని చెప్పేసి అని చెప్పంగానే ఇక రిషికి పాపం అనిపించేసిద్ది. ఇక ఆ టైంలోనే అయితే ఇక రిషి ఇక మను గురించి చెప్తూ ఉంటాడు. మను లాంటి ఒక గొప్ప వ్యక్తి, కులము మతము ఇలాంటివేవి అమ్మ నాన్న ఇవేమీ అవసరం లేదు, మనకంటూ ఒక గుర్తింపు అమ్మ నాన్న వల్ల రాకూడదు, ఎవరో ఫలానా వాళ్ళ కొడుకు అనేసి అనుకోవాలి తప్పితే నాన్న సంపాదించిన ఆస్తికి ఇలాంటి వాటికి వారసులు ఉండకూడదు, అలాగా స్వశక్తిగా తనంతట తాను ఎదిగిన వ్యక్తి మను అని చెప్పేసి ఇక రిషి కూడా చెప్పి ఇన్స్పైరింగ్గా చెప్తాడనమాట మను గురించి. ఇలా అమ్మా నాన్న పేర్లు వాడకుండా తనంతట తాను వాళ్ళ పేర్లు ఎక్కడా తెప్పకుండా పైకి వచ్చిన వ్యక్తి అని చెప్పేసి ఇక రిషి మను గురించి పొగుడుతూ ఉంటే ఇక అప్పుడు మహేంద్ర వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అనుపమకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, మనుకు కూడా కొంచెం పర్లేదనిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంజెల్ కూడా అయితే వస్తుంది కదా, ఇక ఏంజెల్ వచ్చి మా మను బావ అవుతాడు అని చెప్పేసి ఇక
చెప్పారుగా ఆల్రెడీ ముందుగానే. ఇక రిషికి కూడా అయితే తెలుస్తుంది. ఇక రిషి పక్కనే ఇక ఏంజెల్ కూడా ఉండి, నా ఫ్రెండ్, నాకు పునర్జన్మనిచ్చింది నా ఫ్రెండే, ఒకనాడు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకుంది. మనం లైఫ్లో ఏం సంపాదించుకున్నా సంపాదించకపోయినా ఒక మంచి మిత్రుడిని సంపాదించుకోవడం ద్వారా కోట్ల ఆస్తిని మనం కూడబెట్టుకున్నట్లే. మన వెంట ఎవరున్నారు అనేది మనం ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తామో అదే నిర్ణయిస్తూ ఉంటుంది. డబ్బు ఉన్నప్పుడు మాత్రమే వచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ కాదు, ఏమున్నా లేకపోయినా నేనున్నాను అని అంటూ వచ్చేది కేవలం స్నేహం ఒక్కటే. ఆ స్నేహాన్ని మనం కలకాలం దాచుకోవాలి అని చెప్పేసి స్టూడెంట్ లైఫ్లో ఏదన్నా ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్ని మరవద్దని చెప్పేసి ఇక ఇలా కూడా అయితే చెప్తారు. ఆ స్నేహమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. ఒకనాడు నాకేమీ లేని స్టేజ్ నుంచి ఇప్పటికి ఇట్లా వచ్చానంటే ఇదంతా కూడా ఫ్రెండ్షిప్ వల్లే అని చెప్పేసి రిషి కూడా చెప్తాడనమాట. ఇవంతా కూడా అయిపోయిన తర్వాత ఇక దేవయాని గురించి మాట్లాడట్లేదని, ఫణీంద్ర గురించి మాట్లాడట్లేదని కొంచెం పడుతూ ఉంటే, మా పెద్దనాన్న మా పెద్దమ్మ చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేశారు అని చెప్పేసి, డైరెక్ట్గా పరువు తీయడం భావ్యం కాదని చెప్పేసి, ఇంతగా నేను సక్సెస్ అయ్యానంటే మా పెద్దమ్మే అని చెప్పి తనలో కూడా మార్పు తీసుకురావాలి అని చెప్పేసి, ఇక నేను చిన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా సరైన క్రమంలో పెట్టి నన్ను, అది కాదు నాన్న ఇలా, ఇలా కాదు నాన్న అలా అని నన్ను పెంచి పెద్ద చేసింది మా పెద్దమ్మ మా పెద్దనాన్న వాళ్ళే అని చెప్పేసి ఇక వాళ్ళని బాగా పొగుడుతూ ఉంటాడనమాట. ఇక ఇలా ఒకరి గురించి చెప్తూ వస్తూ ఉంటే ఇక అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉండంగానే ఇక వస్తారా వాళ్ళంతా హ్యాపీగా, ఇక అందరికి మొమెంట్స్ అవన్నీ కూడా ఇస్తారు. అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ డాన్సులు అయితే వేస్తారు. పార్టీ అయితే అయిపోతుంది. అందరి గురించి మాట్లాడావు, నా గురించి ఏం మాట్లాడలేదు ఏంటి అని చెప్పేసి రిషిని వచ్చి ఇక శైలేంద్ర అయితే అడిగితే, అన్నయ్య నీ గురించి ప్రత్యేకంగా చెప్పారా అందరి ముందు, ఎందుకు అందరి ముందు చెప్పి నీ పరువు తీయడం అని చెప్పేసి చెప్పలేదు. నీ గురించి చెప్పాలంటే చాలా నిజాలు బయటకు వస్తాయి అన్నయ్య, అవన్నీ చెప్పమంటే చెప్తాను, పోలీసులు కూడా వస్తారు నీ గురించి చెప్తే అనేసి అంటే, ఇప్పుడు అవన్నీ ఎందుకు అలా అంటున్నావు రిషి అని చెప్పేసి అంటుంటే, ఏం లేదులే అని చెప్పేసి అంటాడు. నిజానికి రిషికి నిజమైతే తెలుస్తుంది కదా, ఇదంతా చేస్తుంది శైలేంద్రే అని చెప్పేసి. ఇక ఇవన్నీ కూడా బాగా ఎక్కువైపోయింది, వీడిని ఏదో ఒకటి చేసేయాలి అని చెప్పేసి మళ్ళీ రౌడీల్ని మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉంటే, ఇదివరకట్లాగా అయితే ఉండడానికి ఏమన్నా మామూలుడు కాదు కదా ఇప్పుడు రిషి. ఇప్పుడైతే రిషి ఒక పోలీసు, ఇంకా అందుట్లోనూ ఇప్పటి వరకు మామూలుగా మమ్మీలాగా డమ్మీలాగా ఉన్న ఇప్పుడు హీరోగా చేయకపోతే ఆల్రెడీ హీరోయిజం ప్రదర్శించడానికి తమ్ముడు వచ్చేస్తాడు కదా. ఇప్పటికైనా సరే కొంచెం హీరోయిజాన్ని ప్రదర్శించి కొంచెం మంచిగా యాక్షన్ అంటే ఇప్పుడుదా బాగానే చేశాడు, కానీ ఆ రోల్కి కరెక్ట్ న్యాయం ఇంతవరకు చేసినట్టేం లేదు. ఎందుకంటే ఏ నిజాలు తెలియకుండానే 2-3 ఏళ్ళు సీరియల్ని ఊరికే అట్లా పప్పులాగా రిషికి ఏం తెలియకుండా తీసుకొచ్చారు. ఇప్పటి నుంచైనా కొంచెం మంచిగా అన్నీ తెలిసి వాళ్ళని మార్చే క్రమంలోనైనా కొంచెం హుందాగా ఉన్నట్టు హీరోలాగా ఉంటే బాగుండనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇక ఇలా అయితే సాగుతూ ఉంటుంది. వాళ్ళందరినీ కూడా ఇలా అందరికీ పరిచయం అయితే చేసేసిన తర్వాత ఇక వీళ్ళందరూ కూడా ఇండ్లకైతే వచ్చేస్తారు. ఇక వచ్చిన తర్వాత చాలా సంతోషంగా అయితే ఉంటారనమాట. ఇక అప్పుడే వస్తారా మను గురించి అయితే చెప్తుంది. వాళ్ళ డాడీ ఎవరో తెలియదంట ఇంతవరకు. ఆ రోజు అనుపమ మేడం అందరి ముందు మీ డాడీ ఇక్కడే ఉన్నారు అని చెప్పింది అని చెప్పంగానే, ఈ క్లూ ద్వారా మేము ఎంత ట్రై చేసాము ఎక్కడ ఎవరు అని ప్రతి స్టూడెంట్ ప్రతి పేరెంట్ని కూడా చూసాము, కానీ వాళ్ళ డాడీ ఎవరో కనిపెట్టలేకపోయాం సార్ అని చెప్పేసి అంటే, మళ్ళీ ఇంకొకసారి తీసుకురండి అని చెప్పేసి ఆడియో ఫుటేజ్ ఉంటుంది కదా, వీడియోస్ అవన్నీ కూడా ఆ రోజు జరిగిన దాంట్లో మీటింగ్ అయితే జరుగుతూ ఉన్నప్పుడే ఇక అప్పుడే శైలేంద్ర అంటాడు కదా, అమ్మ నాన్న లేకుండానే ఎంత పెద్ద వ్యక్తి అయ్యాడు, ఈయన్ని చూసి ఇన్స్పైర్ అవ్వండి, నాన్న ఎవరో తెలియదు అని చెప్పి ఈ మాటలన్నీ కూడా అంటూ ఉన్నప్పుడు ఇక ఒక్కసారిగా అనుపమకి బాగా కోపం అయితే రగిలిపోతా అయితే ఉంటుంది. ఇక ఇలా ఉన్న టైంలోనే ఇక ఎక్కువగా ఎవరి వైపు చూస్తుందంటే మను వైపు చూస్తూ ఉండిద్ది, ఒక్కోసారి మహేంద్ర వైపు అయితే చూస్తూ ఉంటుంది. ఇక తర్వాత ఆపండి
ఈ మాటలన్నీ ఆపండి, ఇక్కడే ఉన్నాడు వాళ్ళ ఫాదర్ అని చెప్పినప్పుడు ఇక మహేంద్రకు కూడా తెలియదుగా ఎవరా అన్నట్టు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. కానీ ఒకవైపు ఒక కంటితో మనుని, ఇంకోవైపు మహేంద్రానే చూస్తూ ఉంటుంది కళ్ళతో. ఇక ఆ ఒక చిన్న టెక్నిక్ని అయితే రిషి గమనిస్తూ ఉంటాడు. ఇక అందరినీ అబ్జర్వ్ చేశారా, అందరినీ ఫైండ్ అవుట్ చేశారా, లిస్టులు తీసారా, అసలు ఎలాగా ఒక్కొక్కరు బ్యాక్గ్రౌండ్ అక్కడ ఉన్నది మన కాలేజీకి సంబంధించిన పేరెంట్స్ మాత్రమే అని చెప్పేసి వీళ్ళల్లో అనుపమ మేడంకి ఎంతమంది తెలుసు ఎవరు అనేసి కన్ఫర్మ్ చేశారా, అడిగారా అంటే అందరినీ అడిగాము, ఎవ్వరు అసలు ఈ వ్యక్తే తెలియదు అని చెప్తున్నారు, అసలు ఎటువంటి సంబంధం కూడా లేదన్నారు అని అంటే ఇక రిషికి వస్తుంది అనమాట చిన్న స్మాల్ డౌట్. అందరూ అయిపోయారంటే ఇక అక్కడ ఉన్నది ఎవరు, నువ్వు మన ఫ్యామిలీయే కదా ఉంది, మన ఫ్యామిలీలో ఇక డాడీని అడిగితే డాడీ ఫ్రెండ్ అని చెప్తున్నాడు కదా, మంచి ఫ్రెండ్ అనుపమ అని చెప్పారు కదా అని చెప్పేసి ఈ కోణంలో ఆలోచిస్తే బాగుండని చెప్పేసి ఇక వస్తారకైతే మహేంద్ర గురించే ఆలోచించడం, ఫణీంద్ర గురించి ఇలా ఆలోచించడం స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ పార్ట్లో ఏమైందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం.